అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిసెస్ ప్రీతి చైతన్య. ఈ రోజు నన్ను విహాన్ని మా హస్బెండ్ అయితే రోజ్ గార్డెన్ తీసుకెళ్తున్నారంట. సో చూసేద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజెస్ ఉంటాయో. చండీగఢ్ వచ్చిన తర్వాత మా విహాన్కి అయితే ఇదే ఫస్ట్ అవుటింగ్. నార్మల్గా వెజిటేబుల్స్ కొనడానికి ఎప్పుడు తీసుకొని వెళ్తాము, కాకపోతే బయటికి ఏమైనా ప్లేసెస్ చూపించడానికి అని చెప్పి అయితే తీసుకొని వెళ్తున్నాం. అంటే ఎలా చూస్తాడో ఏంటి, హ్యాపీ ఫీల్ అవుతాడా లేదా అని చెప్పి అయితే మేమైతే తీసుకొని వెళ్తున్నాం. ఈరోజు ఇంకా కిందకైతే వచ్చేసాం, అలా నడుచుకుంటూ వెళ్తున్నాము గేట్ వరకు. నార్మల్గా అయితే ఆటోలు ఉంటాయి, క్యాంప్లో తిరుగుతుంటాయి, కాకపోతే మేము మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బయలుదేరాము. ఆ టైంలో ఆటోలు తిరగడం అనమాట. మళ్ళీ ఈవినింగే స్టార్ట్ అవుతాయి ఆటోలు తిరగడం. నన్ను విహాన్ని క్యాంటీన్ దగ్గర అయితే మా హస్బెండ్ కూర్చోబెట్టేసి బైక్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ది. నేను చక్క ముగ్గురం కలిసి బండి మీద అయితే వెళ్ళిపోతాము. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వెళ్ళక ముందు మా విహానికి నిద్ర వచ్చేస్తున్నట్టుంది, చూడాలి ఏం చేస్తాడో. ఇంకా బైక్ అయితే తెచ్చేసాడు, ముగ్గురం బైక్ మీద వెళ్ళిపోతున్నాము. మధ్యలో పెడదాం అనుకున్నాను కానీ విహాన్ అంతా చూస్తాడని చెప్పి ముందుకు పెట్టమన్నాడు చైతన్య. సో అందుకని ఇంకా బ్యాగ్ తీసి ముందుకైతే పెట్టేశాము. చక్కగా బాగా ఎంజాయ్ చేశాడు. మధ్యాహ్నం 2 గంటలు అయితే అవుతుంది మేము బయలుదేరేసరికి. చక్కగా మధ్యాహ్నం లంచ్ ఇంట్లోనే చేసేసాము. బయట తిందామంటే ఇక్కడ అసలు ఏం బాగోవు, అందుకని ఇంట్లోనే తినేసామన్నమాట. ఇక్కడ ఏదో మంచిగా పిక్నిక్ స్పాట్ కనిపించింది. కార్తీక మాసం కదా, ఎలాగో అందరం కలిపి వచ్చి ఇక్కడ వండుకొని తినుకోవచ్చు. ఇంకెదిగోండి ప్లేస్కి అయితే వచ్చేసాము. మా విహాన్ అయితే పడుకుని పోయాడు, లేపుతున్నా లేగట్లేదు. ఇంక నచ్చినప్పుడు లేస్తాడులే అని చెప్పి అయితే వదిలేశాను. ఇదంతా పార్కింగ్ అనమాట. అటు సైడ్ ఎదురుగా రోజ్ గార్డెన్, ఇంకా ఇటు సైడ్ నేను చూపిస్తుంది అయితే ఒక పార్క్ అనమాట. మాకు ఇది తెలీదు. ఎదురుగా రోజ్ గార్డెన్కి వెళ్ళాము. ఎంట్రీ ఫీజు ఏదైనా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఏం లేదు. ఎంట్రీ ఫీ లేదు కాబట్టి ఇలా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవడమే. ఇదే ఎంట్రన్స్ అనమాట. వెళ్ళడం 2 కపుల్స్ అయితే కనిపించారు. చూద్దాం లోపల ఇంకెంతమంది కపుల్స్ ఉంటారో, ఫ్రెండ్స్ ఉంటారో, ఫ్యామిలీస్ ఉంటారో. ఇదిగోండి రోజ్ గార్డెన్ అంట, ముందు పెద్ద బోర్డు అయితే పెట్టేశారు. ఇంక లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం ఎన్ని రోజెస్ ఉంటాయో. నాకైతే కనుమరుగులో ఎక్కడ రోజులు అయితే కనిపించలేదు, కానీ చాలా మంది అయితే తిరుగుతున్నారు. మరీ అంతమంది కాదులండి, ఇంత పెద్ద పార్క్ కి చాలా తక్కువ మందే ఉన్నారు. ప్రస్తుతానికి అయితే పెద్ద పెద్ద చెట్లు అయితే కనిపిస్తున్నాయి. ఇంక ముందుకు వెళ్ళిపోదాం ఏటుంటాయో. స్టార్టింగ్ వెళ్ళగానే అయితే ఈ పువ్వులు అయితే భలే ఉన్నాయి, తెల్ల పువ్వులు అనమాట. దాని మీద వైలెట్ గీతలు ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా అక్కడ నుంచొని కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము మా విహంతో కలిపి. ఇంక లోపలికి వెళ్ళిపోదాం, ఎందుకంటే దూరంలాగా ఉంది. అలా నడుచుకొని వెళ్ళిపోదాం, తిన్నగా ఎక్కడికి వెళ్తామో చూద్దాము. పువ్వులు అయితే ఎక్కడ కనిపించట్లేదు, అన్ని ఖాళీగానే ఉన్నాయి. నాకు తెలిసి మేము రాంగ్ టైంలో వచ్చినట్టున్నాము. ఈ సీజన్లో అయితే పువ్వులు ఉండవేమో, జనవరి డిసెంబర్ ఆ టైంలో అయితే ఉంటాయనుకుంటా. ఇదేదో హిడాల్గో అంట, పువ్వులు అయితే లేవు కానీ పేర్లు అయితే రాస్తున్నాయి అన్ని దగ్గరలో. డస్ట్బిన్లు అయితే ఎక్కడ పడితే అక్కడ మంచిగా ఉన్నాయి. ఇదేదో పెద్ద చెట్టు ఉంది, దానిలో ఫుల్ పింక్ కలర్ ఫ్లవర్స్ అనమాట. రోజులు అయితే కాదు, వెనకాల ఏదో హౌస్ ఉంది. ఇక్కడ చూడండి, ప్లక్కింగ్ ఆఫ్ ఫ్లవర్ ఈజ్ ప్రొహిబిటెడ్, ఫైన్ 500 రూపీస్ అంట. కానీ ఫ్లవర్స్ అయితే లేవు. స్టార్టింగ్ లోనే పువ్వులు లేకపోవడం చూసి సగం డిసప్పాయింట్ అయితే అయిపోయాము. ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాం. ఎలాగో వచ్చాం కదా, లోపల వరకు కొంచెం చూసి ఇంకెక్కడైనా పువ్వులు ఉన్నాయేమో అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. మా విహాన్కి అయితే నిద్ర విపరీతంగా వచ్చేస్తుంది అనమాట. ఇవేవో ఆరెంజ్ కలర్ పువ్వులు చాలా బాగున్నాయి. దీని పేరైతే చూసేద్దాం ఆగండి. ఫ్లవర్స్ మీటింగ్ అంట. ఈ పువ్వుల పేర్లు భలే ఉన్నాయి. పువ్వులు అయితే మంచి కలర్ అనమాట, ఆరెంజ్ పింకిష్ కలర్ అనమాట. ఇవైతే నార్మల్ మన పింక్ పువ్వులే. దీని పేరు కూడా ఏదో ఉంది, చూసేద్దాం ఆగండి. గార్డెన్ మొత్తానికి ఈ పువ్వులు అయితే మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి. దీని పేరు మ్యాజిక్ ల్యాంటన్ అంట. ఏంటో ఈ పేర్లేటో నాకేటో అర్థం అవ్వట్లేదు. సరే ఈ పక్క పువ్వులేటో చూసేద్దాం ఆగండి. ఇదేదో ముద్ద పువ్వుల్లాగా ఉంది, ముద్దగా ఉన్నాయి అనమాట పువ్వులు చూడడానికి, రెడ్ కలర్. ఇంకా దీని పక్కనే వైట్ పువ్వులు ఉన్నాయి, వాటి వైపు ఒకసారి వెళ్ళిపోదాం ఆగండి. వీటి పేరు ఐస్ బర్గ్ అంట. నిజంగా చూడడానికి ఐస్ లాగే ఉన్నాయి, తెల్లగా నిగనగలాడిపోతున్నాయి పువ్వులన్నీ. ఎక్కువ పువ్వులు ఉన్నట్టున్నాయి దీనికి. పువ్వులుగా లేవు కదా, పక్కన ప్లే ఏరియా అయితే ఉంది, అది పెట్టి మంచి పని చేశారు. ఎందుకంటే పిల్లలందరూ వచ్చి ఆడకుండా అక్కడైతే ఆడుకుంటారు చక్కగా. అన్నీ ఉన్నాయన్నమాట పిల్లలవి. మా విహాన్ ఇంకా ఆడే టైం కాదు కదా, సో అందుకని చూస్తూ ఉన్నాడు అంతే. 1 year అయిపోతాయి. విహాన్ కూడా నేను ఎక్కుతాను మమ్మీ అవన్నీ అని చెప్పి అయితే ఏడుస్తాడు. గార్డెన్ కి అయితే చాలా మంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయితే వచ్చారు. ఇంకా పువ్వులు ఏం లేవు కదా, అందరూ కిందన కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు, అన్ని తినుకుంటున్నారు అనమాట. తినడానికి కూడా ఏం లేవు ఇక్కడ, వాటర్ బాటిల్స్ కూడా లేవు అట్లీస్ట్. ఇంకా అక్కడ వాళ్ళు కొంతమంది చెప్పారు, ఇది కాకుండా ఎదురుగా ఒక పార్క్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, కొంచెం చూడడానికైనా బాగుంటది అని చెప్పారు. సో అక్కడికే వచ్చేసామన్నమాట. ఇది కూడా అంతేం లేదు, ఫుల్ గా మొక్కలు అనమాట అంతే.
అదిగోండి అక్కడ రౌండ్ గా కనిపిస్తుంది కదా, అదైతే గోడ. దాని చుట్టూరు మొక్కలు అలా వచ్చేసాయి అనమాట. మధ్యలో అయితే వాటర్ కి సంబంధించింది ఏదో ఉంది, దాని నుండి కూడా మొక్కలు వచ్చేసాయి. ఇక్కడైతే మొక్కలు మంచిగా కట్ చేశారు. చాలా మంది వాకింగ్లకి, జాగింగ్లకి, ఇంకా ఎక్సర్సైజెస్ కి అయితే వచ్చారు. ఇంకా పార్క్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేద్దాం. తర్వాత ఇంకేదైనా ప్లేస్ దగ్గరలో ఉంటే దానికైతే వెళ్ళిపోదాం. మీరు కూడా నాతో పాటు ఈ పార్క్ మొత్తం చూసేయండి ఒకసారి. ఇక్కడ కిందనైతే రాళ్ళు భలే ఉన్నాయి. వాటర్ వెళ్తే ఇంకా బాగుంటది, కానీ వాటర్ మాత్రం లేదు ఎక్కడన్నా. ఇదిగోండి ఇక్కడైతే ఒక చిన్న బ్రిడ్జ్ కనిపించింది, దాని మీద అయితే నడుచుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ వాటర్ ఉండాలేమో, కాకపోతే వాటర్ అయితే లేదు. మా వెనకాల ఒక పాప డాడీ వాటర్ ఏదో అన్నది. వర్షం పడలేదు కదా, అందుకని వాటర్ లేదు. అయితే ఇక్కడ పడిపోతే మనం రాగలమా అని అడుగుతుంది. వచ్చేస్తాంలే, నేను తీసేస్తాను అని అంటున్నాడు వాళ్ళ డాడీ. వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ కొంచెం లోతుగానే ఉంది కిందకి. ఇక్కడ కూడా ఒక ప్లే ఏరియా ఇచ్చారు పిల్లల కోసము. ఎక్కువ వాకింగ్లకే వస్తున్నారనమాట. కిందన జాగింగ్ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది అక్కడ సైడ్ కి. సో పార్క్ లో అయితే అవే ఉన్నాయి, చూడడానికి పెద్ద ఏం లేవు. డిఫరెంట్ టైప్స్ మొక్కలు అయితే కట్ చేసి ఉన్నాయి. ఇంకా కూర్చోడానికి సీట్లు కూడా ఉన్నాయి. మనమైతే జస్ట్ పిక్నిక్ స్పాట్ లో అయితే రావచ్చు అంతే. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనము వేరే దగ్గర సుకునా లేక్ అయితే వెళ్ళిపోదాము. సుకునా లేక్ అయితే వచ్చేసాము. పార్కింగ్ ఏరియా ఇది చాలా పెద్దగానే ఉంది. ఎక్కువ కార్లు, బస్సులు అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా మంది టూరిస్టులు కూడా వచ్చారు. బయట ఒక వంట ఉందన్నమాట. ఇంకా వంట మీద తెలిసిందే కదా, డబ్బులకి అందరినీ తిప్పుతారు. ఇంకా అటువైపు అయితే వెళ్తే సుకునా లేక్ వచ్చేస్తుంది. ఇంకా అటువైపు అయితే వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ వెళ్ళగానే మొత్తం ఫుడ్ అనమాట, కానీ కాస్ట్లు అయితే బీభత్సంగా ఉన్నాయి. ఒక ప్లేట్ పానీపూరి 150 రూపీస్ అంట. ఇది ఎక్కడ చూడలేదు నేను ఎప్పుడున్నా. కానీ చాలా మంది జనం అయితే ఉన్నారు. టూరిస్టులు కూడా వచ్చారు చాలా మంది. నాకు తెలిసి అందరికి ఇది వీకెండ్ స్పాట్ అనుకుంటా, అందుకని చాలా మంది వచ్చారు. పక్కన ఒక కుక్క పిల్ల కూడా ఉంది, భలే పోజులు వేస్తుంది అనమాట అది ఫోటోలకి. మేము వాటిని అలా చూసుకొని ఉండిపోయాము. పక్కన పిల్లలకు కూడా మంచి ప్లే ఏరియా అయితే ఉంది. కింద ఒక ట్రైన్, పైన ఒక ట్రైన్ ఉంది. కింద చక్రాలు ఉన్న ట్రైన్, పైన చక్రాలు లేని ట్రైన్ అనమాట. పెట్రోల్ ట్రైన్ అది. దాని టికెట్ 100 రూపీస్ అంట. కాకపోతే చిన్నపిల్లలకే, మేము చిన్నపిల్లలం కాదు కదా, అందుకని ఎక్కలేదు. ఇది బయట, లోపల పెద్ద లేక్ ఉంది, అది చూసేద్దాం పదండి. ఇంకా ఎలా అయితే వెళ్ళిపోదాం. పక్కన ట్రైన్లు తిరుగుతుంటే విహానికి చూపిస్తున్నాం అనమాట, అందుకని అక్కడ కాసేపు అలా నించున్నాము. ఇదిగోండి ఇక్కడ ఒక ట్రైన్ తిరిగేస్తుంది. ఆ ట్రైన్ మొత్తానికి ఒక బుడ్డోడైతే ఉన్నాడు, అడొక్కడికే ఆ ట్రైన్ మొత్తం తిప్పుతున్నాడు అనమాట. పైన అయితే పెట్రోల్ ట్రైన్ వెళ్ళిపోతుంది. 4 పెట్లు ఉన్నట్టున్నాయి, 5 అనుకుంటా, 5 పెట్లు ఉన్నాయి. ఫ్యామిలీ కూడా ఎక్కినట్టున్నారు అక్కడ. ఇంక మనం లోపలికి అయితే వెళ్ళిపోయి లేక్ అయితే చూసేద్దాం. అదిగోండి ఆ మెట్లకి అలా వెళ్ళిపోవడమే, లేక్ అయితే వచ్చేద్ది. పక్కనే రంగుల రాట్నం కూడా ఉంది. చిన్నపిల్లలకి ఎంత హ్యాపీయో అవి ఎక్కుతుంటే. హెలికాప్టర్ కూడా ఉంది ఒక చిన్నది, పైన ఇంకో ట్రైన్ వెళ్ళిపోతుంది. మేము లోపలికి వెళ్ళగానే చాలా మంది ఆర్టిస్టులు అయితే కనిపించారు. వాళ్ళు పిక్చర్స్ వేస్తుంటారు కదా, ఒక 3 అయితే ఉన్నారు అక్కడ. భలే వేస్తున్నారు ఒక్కొక్కరివి. మేము వెళ్ళిన టైంకి చాలా మంది స్కూల్ పిల్లలు అయితే వచ్చారు. వాళ్ళందరికీ పిక్నిక్ తీసుకొని వచ్చినట్టున్నారు. అందరూ బోట్లు ఎక్కుతున్నారు అనమాట. ఈ లేక్ చాలా పెద్దది, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే ఉంది. కాకపోతే మేము మొత్తం చూడలేదు, అప్పటికే చలి బాగా ఎక్కువ ఉందన్నమాట. అందుకనే ఎక్కువసేపు ఉండకుండా చాలా తక్కువ టైం ఉండేసి వచ్చామన్నమాట మేము. ఫ్యామిలీస్ అయితే ఎక్కువ మంది ఫ్యామిలీస్, ఇంకా స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. టూరిస్టులు కూడా వచ్చారు చాలా మంది. లేక్ లో బోట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, దగ్గర 100-150 ఉంటాయేమో. సెల్ఫ్ గా కూడా డ్రైవ్ చేసుకుని వెళ్ళొచ్చు బోట్లు. ఇంకా మేమైతే అలా నడుచుకొని కొంచెం ముందుకైతే వెళ్తున్నాము. ఆ ఆటలను చూస్తున్నాము, చాలా చాలా బాగా వేస్తున్నారు అనమాట వాళ్ళు. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎన్ని బోట్లు ఉన్నాయో. అటు సైడ్ కూడా ఉన్నాయి ఇంకా చాలా బోట్లు, మనకు కొన్ని కనిపిస్తున్నాయి. ఈ గట్టు మీద కూర్చోవచ్చు. అదిగంటే అక్కడ మెరూన్ కలర్ షర్ట్లు వేసుకుని ఉన్నారు కదా, వాళ్ళే స్టూడెంట్స్ అనమాట. ఆ యూనిఫామ్ లో చాలా మంది వచ్చారు, స్కూల్ పిల్లలు. ఇంకా మనం కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న ప్లేస్ చూసి అయితే కూర్చుని పోదాం. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే, ఇంకేది చూసినా అంతేనమాట. ఇదిగోండి ఒక బేల్పూరి తీసుకొని అయితే వెళ్ళి కూర్చుని పోదాం. చూద్దాం. ఒక బేల్పూరి 20 రూపాయలు అంట, 2 అయితే 50 రూపాయలు అంట. అంతగా బాగోవు, ఒకటే తీసుకొని కూర్చున్నాం అనమాట మేము.
ఇక్కడ ఈ ముసలతను ఏం ఇన్స్ట్రుమెంట్ లేకుండా మ్యూజిక్ అయితే వేస్తున్నారు. సో మనమంతా కొంచెం హెల్ప్ చేసి అయితే వెళ్ళిపోదాం అటు సైడ్. ఇంకా బేల్పూరి పట్టుకొని అయితే వెళ్ళి కూర్చుని పోయాము. మంచి ప్లేస్ దొరికిసింది మాకైతే. ఇంకా చాలాసేపు అక్కడైతే కూర్చున్నాము. మంచిగా అందరూ ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. మాకు ఎవరు తీసేవారు లేరు. ఒకరికి ఇచ్చాం కానీ వాళ్ళు సరిగ్గా తీయలేదు. సో ఇంకెందుకని చెప్పి వదిలేసాము. మా విహాన్ అయితే అలా చూస్తున్నాడు. కాసేపు ఏడ్చాడు అక్కడ. ఇంకా అలా ఊరుకోబెట్టాము. ఇక్కడ అలా కూర్చుంటే కొంచెం ప్రశాంతంగా అయితే ఉంది. ఇప్పుడు టైం వచ్చి 5 ఇలా అవుతుంది అనమాట. ఇంకా సేపట్లో చీకటి అయితే అయిపోద్ది. చీకట్లు పడేలోపు వెళ్ళిపోదాం అయితే అనుకుంటున్నాం మేము. కానీ చూద్దాము ఏమవుతుందో. ఇదిగోండి ఇప్పుడు టైం వచ్చి 6:15 అయితే అవుతుంది. ఇంటికి బయలుదేరిపోతున్నాము చీకటి అయిపోయింది కదా అని చెప్పి. చీకటి అయిన తర్వాత మొత్తం అంతా లైట్స్ వేసారు. భలే ఉంది. మంచు పడిపోతుందని వేగంగా వెళ్ళిపోతున్నాము. మాకైతే పర్లేదు కానీ విహాన్ ఉన్నాడు కదా, అందుకని వేగంగా వెళ్ళిపోతున్నాం అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.